స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, త్రియేక నామములో ప్రభా, అయ్యా ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినదినం తండ్రి ప్రభా, ప్రతిదినం, ప్రతి గంట, ప్రతి గడియ తండ్రి, మరి నాయన ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో ప్రభా నీకు వందనాలు. మీరు చూపిన అయ్యా కృపను బట్టి కృతజ్ఞతగా ప్రభా ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను ప్రభా. వాటి నుండి అంతవరకు మీరే అధ్యక్షతను వహించండి అయ్యా. నీకు వందనాలు. స్వరమై ఉండండి తండ్రి, వాక్యమై ఉండి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా పేరు కొడకండ సుజాతమ్మ, నా భర్త పేరు సాంబయ్య, లష్కర్ సింగారం, హన్మకొండ వాస్తవ్యులు. చిన్న పాట పాడుకుందాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లలో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపేనయా. ఇక్కట్లలో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవేచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవేచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు
దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించేనయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తము నన్ను తాకేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తము నన్ను తాకేనయ్యా. నీ మాట చక్కటి జీవపూట, నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, విపుడవు నీవయ్యా, విపుడవు నీవయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దీనికి సంబంధించినటువంటి చిన్న వాక్యం కూడా మనం ప్రజెంట్ చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుంచి మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకున్నాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మా శ్రమలను గూర్చి మాకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.
తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమై దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 5వ అధ్యాయము మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకున్నా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన హృదయములో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేకదేవ నామంలో ప్రభువా అయ్యా, మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ సమయంలో తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. సమస్త జనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, సంఘములతో మాట్లాడండి, కుటుంబాలతో మాట్లాడండి, వ్యక్తులతో మాట్లాడండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. అవును తండ్రి, బిడ్డలకు లోబడుచు తండ్రి నీకు వందనాలు. నీకు విధేయులై ప్రభా ఉండునట్లు సహాయము చేయండి ప్రభా. ప్రవర్తనలోను, మాటల్లోను, చూపులోను తండ్రి అయ్యా సమస్తమైనటువంటి తండ్రి హృదయ ఆలోచనలోను ప్రభా అయ్యా నీ అందు భయంతోనూ భక్తితోనూ మేము తండ్రి ఉండునట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి నీ చిత్తమైతే నీ రాకడకు తండ్రి అనేక సూచనలు కలుగుతున్నవి కనుక ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మేము తండ్రి యేసయ్య వాక్యం అనే తండ్రి ప్రభా నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి యేసయ్య నీకు వందనాలు. వాక్యమును తండ్రి ప్రభా చదువుకొని దాన్ని అనుసరించి నడుచుకునే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. వాక్యం అనే ఖడ్గముతో, ప్రార్థన అనే ఖడ్గముతో ప్రభా దుష్టుని ఎదిరించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా సాయము చేయండి తండ్రి. మమ్మలను తండ్రి ప్రభా ఈ రీతిగా దినదినము కాపాడుచున్నందుకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా సంఘము మరొక సంఘం గురించి ప్రార్థించే కృపను దయచేయండి. కుటుంబం మరొక కుటుంబం గురించి ప్రార్థించే కృపను దయచేయండి. అయ్యా వ్యక్తులు మరొక వ్యక్తుల గురించి ప్రార్థించే కృపను దయచేయండి ప్రభా. సంఘానికి శిరస్సు అయి ఉన్న దేవానికి వందనాలు. ప్రతి కుటుంబంలో భార్యకు భర్త శిరస్సు అయి ఉండే కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది, ఆదరణ దయచేయమని, అన్నదమ్ముల మధ్య ఐక్యత, తోటి కోడళ్ళ మధ్య సమాధానము సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి శోధనను జయించేవాడు తండ్రుడన్నావు తండ్రి. అట్టి శక్తిని, బలమును తండ్రి, ఆత్మను తోడుగా ఉంచి అయ్యా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం. మీరు లేనిదే నేను లేను తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ చిత్తమైతే ప్రభా అయ్యా మరి ప్రతి క్షణము తండ్రి నన్ను కాపాడుస్తూ
నన్ను బలపరుస్తూ నాయన నన్ను బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా కుటుంబాన్ని కూడా ప్రభా తండ్రి లేని పిల్లలు గద్దించండి, సరి చేయండి నాయన. సమయం ఇచ్చి తండ్రి దశమ భాగం ఇచ్చి నిన్ను గణపరిచే భాగ్యము దయచేయండి. ఆ చిన్నవాడితో మాట్లాడి వాడిని ప్రభా వాడున్నటువంటి స్థితి నుండి మార్చి తండ్రి మీరు నిజమైన దేవుడాన్ని గుర్తెరుగుటకు సాయం చేయండి. నా పిల్లలందరినీ నన్ను నా కుటుంబాన్ని ప్రభా సంఘములోని సకల పరిస్థితుల్లో నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి కుటుంబం నాకు సహకరిస్తున్న కాన్ఫరెన్స్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. అయ్యా ప్రతి సంఘము తండ్రి సియోని మినిస్ట్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీకు వందనాలు. లేబానోను మినిస్ట్రీ తండ్రి ప్రభా మరి సమస్త మినిస్ట్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ తెచ్చుకోమని అయ్యా మరి తండ్రి ప్రతి సంఘము కూడా ప్రభా నీ రాకడకు సర్దుబాటు కాదు కదా నాయన, సిద్ధపడిన జీవితాలు మాకును అందరికీ దయచేయమని అయ్యా మరి తండ్రి ప్రభా వీడియో అయితే ఎవరు చూస్తారో ఎవరు వింటారో ప్రభా వారిని ఆశీర్వాదకరంగా మార్చి దీవెనకరంగా మార్చి వారు కూడా శోధనలు జయించే శక్తిని బలమును తండ్రి ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని సమస్త మహిమాగనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి, చూడండి. దేవునికి స్తోత్రం. ఇదేనా?